తెలుగుకు స్వాగతం. హాయ్, నా పేరు కస్తాల జయది. మా తండ్రి గారి పేరు నూతన ప్రసాద్. మా అమ్మగారి పేరు సరిత. మా తమ్ముడు. నేను చిన్నప్పుడు 7th నుండి 10th వరకు ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మా ఊళ్ళో మాగల్లో చదువుకున్నాను. అక్కడ నేను ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్, నైతిక విలువలు కూడా ఎంతో బాగా నేర్చుకున్నాను. దానికి మా ఉపాధ్యాయులు అందరూ ఎంతో మంచిగా కోఆపరేట్ చేశారు. ఆ నాలెడ్జ్తోనే నేను ఇంటర్ చైతన్య ఏసీ క్యాంపస్లో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా నాకు మంచి ఉపాధ్యాయులు కలిశారు. వాళ్ళు నన్ను ఐఐటి చేపట్టడానికి ఛేదించడానికి ఎంతో మంచిగా వాళ్ళ నాలెడ్జ్ అందజేశారు. నాలెడ్జ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ కార్తిక్ సార్, వాళ్ళు కూడా మధ్యలో పిలిచి మోటివేట్ చేయడం అన్నమాట. ఏం డిస్కరేజ్ కాకుండా మరీ ఎక్కువ చదివి కానీ మంచిగా పిలిచి మోటివేట్ చేసేవాళ్ళు. అలా నేను వాళ్ళ సహాయంతో ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది మైనింగ్లో. నేను ఇంకా ఫ్యూచర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం. మరి మా జిల్లా పరిషత్ హై స్కూల్ మాగల్ నుండి మరి కస్తాల జయది అనే విద్యార్థి 575 మార్కులతో మరి గత 2 years బ్యాక్ మరి మార్కులు రావడం జరిగింది. మరి ఆ మార్కులు కూడా ఆ రోజు అతనికి వచ్చిన మార్కులు మరి మండల ఫస్ట్గా రావడం జరిగింది. మరి మా జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మరి ఇంటర్మీడియట్ కూడా చక్కగా చదివి మంచి మార్కులు తీసుకొని వచ్చి మరి కక్కకు ఐఐటిలో సీటు రావడం అనేది చాలా 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 సంతోషం. మరి వారి యొక్క తల్లిదండ్రులు మరి ఈ బాబు కోసం ఎంతో కష్టపడి చదివించారు. అలానే వారి నాన్నగారు నందిగాం బార్ అసోసియేషన్లో మెంబర్గా కూడా ఉన్నారు. మరి న్యాయవాది వృత్తి చేపడుతూనే మరి వారికి ఉన్న ఆ కోరికను తన కుమారుడు ద్వారా తీసుకోవడం అనేది మరి సంతోషం అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికే కాదు మరి మా ఎన్టీఆర్ జిల్లా మొత్తం యావత్తు కూడా ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. మరి అక్కడవాడు మరి చాలా కష్టపడి పైకి వస్తున్నాడు. మరి ఈరోజు ఆ పిల్లవాడిని మరి మన బార్ అసోసియేషన్ పిలిపించి మరి మన ప్రధాన న్యాయమూర్తి గారితో సన్మానించడం, మరి వారు ఈ కార్యక్రమంలో మరి ఆర్డీఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా మరి వారు చాలా కొన్ని విషయాలను ఆ బాబు ద్వారా చర్చించడం జరిగింది. ఏ విషయం అంటే ఐఏఎస్ గురించి ఆ బాబు కొన్ని విషయాలు మరి ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే 3 విషయాల మీద కొన్ని నిర్వచనాలు కూడా బాబు తెలియజేయడం జరిగింది. కనుక మరి ఎందుకంటే మరి మరొక సంతోషకరమైన విషయం ఏమీ లేదు. మరి తల్లిదండ్రులకి ఈరోజు చాలా సంతోషం. అంతకంటే మా డిఓ గారు, మరి మా ఆర్జేడీ గారు, యావత్తు మా విద్యాశాఖ మొత్తం కూడా చాలా సంతోషించే దినం ఈరోజు. మరి బాబు ఎప్పుడైతే సీటు ఖరగ్పూర్ నుంచి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మా సంతోషాన్ని బాబు మరి ఈ యొక్క ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసి మంచి జాబ్ సంపాదించి రావాలని కూడా మనసారా కోరుకుంటూ మరి బాబుని దీవిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు, కుటుంబానికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.